హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అండి. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు బ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. పిల్లలు ఇంకా లేవలేరు. నేను మా వారు మాత్రం లేచామండి. ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయి చాయ్ పెడుతున్నాను. ఫస్ట్ మనకు మార్నింగ్ స్టార్ట్ అయ్యేది చాయ్ నుంచే కదండి. ఇలా మార్నింగ్ చాయ్ తాగొద్దంటారు, కాకపోతే బాగా అలవాటైందండి మార్నింగే చాయ్ తాగడం. అందుకే ఇక్కడ ఫస్ట్ చాయ్ పెట్టేస్తున్నాను. అక్కడ చాయ్ మరిగేలోపు నైట్ క్లీన్ చేసుకుంటాం కదండి గిన్నెలు, అవి ఎక్కడక్కడ సర్దేస్తున్నాను. మనకు ఒకటేసారి 2 పనులు అయిపోతాయి కదండి. ఆల్మోస్ట్ కిచెన్లో ఉన్నంతసేపు అన్ని పనులు కంప్లీట్ చేసుకోవడానికి చూస్తాను ఫ్రెండ్స్. నైట్ గిన్నెలు కడిగినే ఉంటాయి కదండి, అవి ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేస్తున్నాను. ఎండాకాలం ఎంత ఎర్లీగా కిచెన్లో వర్క్ చేస్తే అంత బెటర్ అండి. ఎందుకంటే ఎండలకు అస్సలు కిచెన్లో ఉండాలనిపించట్లేదు, వర్క్ చేయాలనిపించట్లేదు కదండి. మార్నింగే టైం 7:30 అలా అవుతుంది, ఎండ అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి. కాబట్టి నేను ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా కిచెన్లో ఒకదాని వెనుక ఒకటి ఫాస్ట్గా చేసేసుకుంటానండి. ఇక్కడ చాయ్ మరిగే లోపల గిన్నెలు సర్దేశాను. ఇక్కడ పల్లీలు కూడా వేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ కోసం. దోశ పిండి నైటే రుబ్బి పెట్టేశాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ దోశ వేయాలి, దానికోసం పల్లి చట్నీ కూడా చేయాలి కదండి. నేను చాయ్ తాగి వచ్చే లోపల కొంచెం పల్లీలు ఫ్రై చేసి పెట్టేసుకుంటే కొంచెం కూల్ అవుతాయి కదా, అప్పుడు పొట్టి తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చాయ్ మరిగిపోయింది, నేను కప్లో పోసేస్తున్నానండి. ఎంత సమ్మర్ అయినా ఒక కప్పు చాయ్ తాగితే కొంచెం హెడేక్ అయినా కొంచెం రిలీఫ్ ఉంటుందండి వర్క్ చేయడానికి. చాయ్ తాగే లోపల పల్లీలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే చాయ్ తాగానే కొంచెం పొట్టు తీసి చట్నీ ప్రిపేర్ చేసేయచ్చండి. పిల్లలు పడుకున్నారు, ఇంకా లేవలేదండి. హాలిడేస్ కదా అని నేను కూడా లేపలేదండి. లేస్తే మళ్ళా స్టార్ట్ అవుతుంది ఎలాగో నైట్ వరకు వాళ్ళ ఆటలు కొట్లాటలు. ఇక్కడ కప్లో పోసేస్తున్నాను కదా, ఇప్పుడు వెళ్ళి ఫాస్ట్గా చాయ్ తాగేసేయాలి. ఇవి మట్టివి అండి కప్స్, మీకు గుర్తున్నాయా? నేను శిల్పారామంలో కొన్నాను కదా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇక్కడ చాయ్ తాగడం కంప్లీట్ అయిపోయిందండి. చట్నీ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను. ఈరోజు ఎలా చేస్తున్నానంటే ఎప్పుడు చేసినట్టే చేస్తున్నానండి. కొంచెం చింతపండు యాడ్ చేశాను ఎక్స్ట్రా, అంటే మళ్ళా పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. అంతేనండి, ఎప్పుడు చేసే విధంగా చేశాను. ఇది మాత్రం కొంచెం ఫ్రై చేశాను, పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు యాడ్ చేశాను. ఇప్పుడు చట్నీ చేయడం అయిపోతుందండి. దోశ కూడా వేయడం స్టార్ట్ చేశాను. దోశ పిండిలో కొంచెం నేను శనగలు యాడ్ చేశానండి. మీకు ముందు బ్లాగ్లో చూపించాను ఎలా నానబెట్టాను అనేది. బ్రేక్ఫాస్ట్ పిల్లలు లేసారండి, వెళ్ళి ఫ్రెష్ అప్ బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. దోశలు పోసేసానండి, పిల్లలకు ఇచ్చేసాను. మా వారి కోసం ఏమంటారు ఇడ్లీ కారం ఉంటుంది కదండి, అది వేసి దోశ వేశాను. అంటే మీదికెంచి స్ప్రింకిల్ చేశాను, చాలా బాగుంటుందండి. ఇడ్లీ కారం వచ్చేసి నేను స్మార్ట్ బజార్లో కొన్నానండి, లాస్ట్ టైం మీకు చూపించాను. ఆ స్మార్ట్ బజార్లో పొడులు వచ్చేసి చాలా బాగుంటుందండి. మా వారికి కొంచెం స్పైసీగా కావాలంటేను ఇడ్లీ కారం మీద స్ప్రింకిల్ చేసి తన కూర పోసి ఇచ్చేసానండి మా వారికి. ఇక్కడ మిగతా పిండి ఉంటుంది కదండి, అది ఒక స్టోరేజ్ కంటైనర్ దాంట్లోకి తీసేసాను.
ఈ పిండి వచ్చేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. టిఫిన్ అయిపోయిందండి, బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. అంటే అక్కడక్కడ కొంచెం పిండి పడ్డదండి. అది కొంచెం చూడడానికి బాగోలేదండి. అందుకే వెంటనే టిఫిన్ కాగానే ఇక్కడ స్టవ్ అంతా నీట్ చేసేసుకుంటున్నానండి. ఇలా మనం ఎప్పటి పని అప్పుడు చేసుకున్నాం అనుకోండి, స్టవ్ అంతా చాలా జిడ్డు పట్టదండి. ఎప్పుడు చూసినా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి నేను ఆల్మోస్ట్ టైం ఉంటే, ఓపిక ఉంటే బ్రేక్ఫాస్ట్ కాగానే వెంటనే స్టవ్ మొత్తం నీట్గా తుడిచేయడం, సింక్లో గిన్నెలు కడిగేయడం అలా చేసేస్తుంటానండి. మళ్ళీ వంట చేసేటప్పుడు కిచెన్ మళ్ళీ నీట్గా ఉంటుంది. మన స్టవ్ కూడా ఎక్కువ జిడ్డు కాదండి. ఇలా ఎప్పటిది అప్పుడే మనం నీట్గా పెట్టుకుంటే స్టవ్ వచ్చేసి ఎప్పుడు చూసినా కొత్త దానిలా మెరుస్తూ ఉంటుంది. ఈ స్టవ్ కొని కూడా 2 years అయిపోతుందండి. ఇంకా కొత్తగా నేను మెయింటైన్ చేస్తున్నాను. సింక్లో గిన్నెలన్నీ కడిగేసానండి బ్రేక్ఫాస్ట్వి. స్టవ్ మీద రైస్ పెట్టేసి ఇక్కడ నేను బట్టలు ఫోల్డ్ చేస్తున్నాను. బట్టలు కూడా నేను ఏ రోజు బట్టలు ఆ రోజే మడతపెట్టి ఎవరి ప్లేస్లో వాళ్ళకు పెట్టేస్తానండి. నాకు బట్టలు ఇలా సోఫాల మీద ఉండడం నచ్చదు. ప్రత్యేకంగా దీనికి టైం తీసుకొని బట్టలు మడతపెట్టేసి ఎవరి ప్లేస్లో వాళ్ళకు పెట్టేస్తాను. ఇదిగోండి, అన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఈరోజు మా వారు వస్తా అన్నారండి, ఆఫీస్ నుంచి తొందరగా వస్తా అన్నారు. హాఫ్ డే వచ్చేసారండి ఆఫీస్ నుంచి. నేను సరుకులు తీసుకురావాలండి. చాలా రోజులు అయిపోయింది సరుకులకు వెళ్ళక. ఎండలు చాలా కొడుతున్నాను కదండి, బయటికి వెళ్ళాలనే ఏమంటారు, బయటికి వెళ్తే ఎండ చాలా ఉంది కదా, ఆ భయానికి వెళ్ళలేదండి. కానీ ఈరోజు ఎలాగైనా వెళ్ళాలండి. పిల్లలకు స్నాక్స్, ఇంట్లో సరుకులు అన్నీ నిండుకున్నాయండి. ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలి. మా వారు హాఫ్ డే నుంచి వచ్చేస్తా అన్నారు ఆఫీస్ నుంచి. ఇప్పుడు సరుకుల లిస్టు రాయాలి. ఇంటికి రాగానే లంచ్ చేసేసిన తర్వాత మేము ఇక్కడ స్టార్ట్ అయిపోయామండి. మీకు వంట ప్రాసెస్ అంతా ఏం చూపించలేదండి, అప్పటికే లేట్ అయిపోతుంది. పిల్లలు కూడా వస్తా అన్నారు. మా పిల్లలకు ఇలాంటి షాపింగ్ మాల్స్లో వెళ్ళాలంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ మేము స్మార్ట్ బజార్కి వచ్చేసామండి. దీంట్లో కొంచెం ఆఫర్స్ ఉన్నాయంట, అందుకే గ్రాసరీస్ కూడా దీంట్లోనే తీసుకున్నామని ఇక్కడికి వచ్చేసామండి స్మార్ట్ బజార్కి. ఫస్ట్ కింద అంతా క్లాత్ సెక్షన్ ఉంటుందండి, బట్టలది. మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. మాది సరుకులు కదా, ఎక్కువ మటుకు డీమార్ట్కే వెళ్తామండి. కాకపోతే ఈ మధ్య ఇక్కడ ఏమంటారు, క్వాలిటీ పరంగా అయినా ఆఫర్స్ పరంగా అయినా కొంచెం బెటర్గా అనిపించింది. అందుకే ఈ మధ్య స్మార్ట్ బజార్కి వస్తున్నామండి ఎక్కువగా. ఇక్కడ షాపింగ్ స్టార్ట్ చేసామండి. ఇంకోటి, మా పిల్లలకు ఈ ట్రాలీ పట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి. దానికోసం కొట్టుకుంటారు కూడా. నేను రాసిన లిస్ట్ వచ్చేసి మా వారు తీసుకొని చదువుతున్నారు. ఇక్కడ ఏమున్నాయి అనేసి చూస్తున్నారు. పేపరు సరుకుల లిస్ట్ వచ్చేసి పట్టుకొని చూస్తున్నారు. ఇదిగోండి, మా పిల్లలు చూసుకుంటూ ఒక్కొక్కటిగా ట్రాలీలో వేస్తున్నారు. పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు కదండి, అందుకే తీసుకొచ్చాను. లేకపోతే అసలు వద్దని చెప్పాను, ఎండ చాలా ఉంది, వద్దు అంటే అసలు ఇద్దరు వినలేదండి. ఇంట్లోనే ఉండి వాళ్ళకు కొంచెం బోర్ ఫీల్ అవుతున్నారు. అందుకే అనేసి ఓకే అనే వాళ్ళని కూడా తీసుకొచ్చానండి. పక్కకేనండి మాకు, అంత కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు, అందుకే తీసుకొచ్చాను పిల్లలను కూడా. ఇక్కడ వచ్చేసి సరుకులు అన్నీ తీసుకోవడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కొన్ని దొరకలేదండి, అవి పక్కన పెట్టేసి తర్వాత ఎప్పుడైనా చూద్దామనేసి ఊరుకున్నాము. ఇదిగోండి, స్మార్ట్ బజార్లో చింతపండు ఇలా ఉంటుందండి. ఇక్కడ మా వారు ఇది తీసుకో వీడియో అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి అంటే మాకు కొత్తగా అనిపించింది. ఇలా కొంచెం చపాతీ లేక రౌండ్ షేప్లా ఉంది కదండి, ఈజీగా కూడా ఉంది తీసుకోవడానికి. ఇదిగోండి, మా పిల్లలు ఈ విధంగా ఆడుతూ ఉంటారు. ఇలా కుల్లా ఉంటుంది కదండి, అది అవి తీసుకుంటూ వాళ్ళు ఆడుతూ ఉంటారు.
అయిపోయిందండి, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంకా కొన్ని దొరకలేదు అన్నాను కదండి. ఇవి వచ్చేసి ఇక్కడ స్పాన్సర్ చేస్తున్నారంటారండి. ఇవి పల్లీలలో వెరైటీస్. ఆమె టేస్ట్ చూపిస్తుంది, చూడండి సార్, టేస్ట్ బాగుంటుంది, కొనండి అని అక్కడ మనకు టేస్ట్ చూపిస్తారు కదా, ఆ విధంగా కొంచెం టేస్ట్ చూశానండి, బాగుంది. ఒకటి పల్లీల ప్యాకెట్ కూడా ఒకటి కొన్నారు మా వారు. నేను ఇంట్లోకి కొనే సరుకులండి ఇవన్నీ. మాకు ఇవన్నీ సరుకులు 1.5-2 months దాకా వస్తుందండి ఈజీగా. మనం వాడుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ షాపింగ్ అయిపోయిందండి, కిందికి వచ్చేసాము. స్మార్ట్ బజార్లో థియేటర్స్ కూడా ఉంటాయండి. దాంట్లో సినిమాస్ అండి మీకు చూపించినవి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకున్నాక మా వారు ఇంట్లోనే ఉన్నారు కదండి. పిల్లలు ఎక్కడికైనా తీసుకువెళ్ళమని కొంచెం మారం చేశారు, అందుకే ట్యాంక్ బండ్ మీదకి వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అలా అవుతుందండి, 6:30-7 కావస్తుంది. ట్యాంక్ బండ్ మీద అంటే నెక్లెస్ రోడ్ మీద సమ్మర్ క్యాంప్స్ అని పడుతూ ఉంటాయండి, ప్లే స్టోర్స్ పడుతూ ఉంటాయి కదా, ఏమైనా పడ్డాయో ఏమో అని చూడడానికి వెళ్తున్నాము. పిల్లలు కదండి, చెప్తే అస్సలు వినట్లేదు. ఇంకా స్టార్ట్ కాలేవు క్యాంప్స్ అంటే వెళ్దాం ఎక్కడికన్నా పార్క్ తీసుకువెళ్ళమని వాళ్ళ నాన్నని సతాయించారండి పిల్లలు. వచ్చేసి చూద్దామనేసి వెళ్ళాము మేము కూడా. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ప్లే స్టోర్ ఉండేనండి ఇక్కడ నెక్లెస్ రోడ్ మీద. లోపలికి వచ్చేసాము ఇప్పుడే, ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడం. పిల్లలకు ఈ గేమ్ ఆడతా అన్నారు, దీనికి టికెట్ తీసేసుకొని పిల్లల్ని లోపలికి పంపించేసామండి. దీంట్లో చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు. వచ్చేసి అంటే బాల్స్ ఉన్నాయి కదా, మా పిల్లలకి ఇష్టం అండి ఇలా బాల్స్తోనే ఆడడం. ఇది చిన్న ప్లే స్టోర్ అండి, మనకు ట్యాంక్ బండ్ టచ్ అయి ఉంటుంది ఈ ప్లే స్టోర్ వచ్చేసి. ఇది ఒకటే గేమ్ ఆడారండి, ఇంకా వేరే ఏం లేవు పెద్దగా. ఈ గేమ్ ఆడిన తర్వాత కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే లొకేషన్ చాలా బాగుందండి. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఇక్కడ కూర్చున్నాము. పిల్లలకి ఏమైనా స్నాక్స్ తీసుకురావడానికి వాళ్ళ నాన్న వెళ్ళారండి. చూడండి లొకేషన్ బాగుంది కదా. నాకు ఇలా బీచ్ అయినా చాలా ఇష్టం అండి, కాకపోతే వాటర్ అంటే భయం. వాటర్ లోపలికి వెళ్ళానండి, కాకపోతే అక్కడ సరౌండింగ్స్లో కూర్చొని అలా చూడడం అంటే చాలా ఇష్టం అండి. మా వారు వెళ్ళి ఏమంటారు ఫ్రెంచ్ ఫ్రైస్, మళ్ళా శాండ్విచ్ అంటానండి, అవి తీసుకొచ్చారు. చాలామంది ఉన్నారండి జనాలు. వచ్చేసి వీకెండ్ కదా, మళ్ళా పిల్లలకు హాలిడేస్ కదా, చాలామంది ఉన్నారు. ఇక్కడ నేను మా పాప కొన్ని ఫొటోస్ దిగాము. మీరు వీకెండ్ ఎలా గడిపారు, ఎక్కడికి వెళ్ళారో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి వచ్చేసింది స్నాక్స్ పిల్లల కోసం. నేను కూడా ఒకటి టేస్ట్ చేశానండి. మా కోసం వచ్చేసి శాండ్విచ్ తీసుకొచ్చారు, అది ఇంకా రాలేదు. ఇది ఇదేనండి వెజ్ శాండ్విచ్, పన్నీర్ శాండ్విచ్, సారీ. టేస్ట్ బాగుందండి, కాకపోతే ఎక్కువ తినలేకపోయాము, కొంచెం హెవీగా అనిపించింది. నైట్ అవర్స్లో మేము ఎక్కువ తీసుకోము కదండి ఫుడ్, కొంచెం ఎక్కువ హెవీగా అనిపించింది. ఇదిగోండి ట్యాంక్ బండ్లోని వాటరు, ఆ సౌండ్స్ చాలా బాగా అనిపించిందండి. అంటే కార్నర్ కొన్నాం కదండి,
అలల సౌండ్ చాలా బాగా వినిపించింది. కాకపోతే ట్యాంక్ బండ్ కొంచెం వాటర్ అనేది కొంచెం స్మెల్ వస్తాయి కదండి, అదొక్కటే నచ్చలేదు, మిగతా అంతా నచ్చింది. ఇక్కడ నాకు భయం అవుతుందండి, కార్నర్లో ఉన్నారు కదా, నాకు చాలా భయం అండి వాటర్ అంటే. అదే చెప్తున్నాను పిల్లలకు ఇక్కడికి ఎంచి వెళ్ళిపోదాము అనేసి, కానీ పిల్లలు అస్సలు వినడం లేదు. వాటర్ దగ్గరికి ఎంచి కనిపిస్తున్నాయి కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నాకైతే భయం వేస్తుందండి. పిల్లలు కదండి, వాళ్ళకి ఏం తెలుసు. ఆడుతూ ఆడుతూ మళ్ళీ నాకు ఎందుకో టెన్షన్ అవుతుందండి, అందుకే వెళ్ళిపోయాము. ఎక్కువసేపు ఏం లేము, ఒక 15 నిమిషాలు ఉన్నాము అంతే. మా వీకెండ్ ఇలా గడిచిందండి. మీకు వ్లాగ్ నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కకే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు వీడియోస్ పెడితే మీకు అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మా వీకెండ్ ఇలా గడిచిందండి. నెక్స్ట్ సండే వ్లాగ్ పెడతానండి, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను గ్రాసరీ షాపింగ్ కూడా చేశాను కదండి, ఏం తీసుకున్నాను ఏంటి అనేది కూడా నేను బ్లాగ్ తీసి పెడతానండి. అంతేనండి, ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. అప్పటికి టైము 8:39 కావస్తుందండి. ఇంకా ఇంటికి వెళ్ళి పిల్లలకు ఫుడ్ తింటారో లేదో తెలియదండి, కొద్దిగానే తిన్నారండి ఫుడ్ వచ్చేసి. ఎందుకంటే అక్కడ శాండ్విచ్ అవన్నీ తిన్నాం కదండి. పిల్లలు మేమైతే ఇంకేం తినలేదండి, వెళ్ళి పడుకున్నాము. ట్యాంక్ బండ్ మీదకి వెళ్తున్నామండి. మా వీకెండ్ ఇలా గడిచింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి నిహారిక హోమ్ వ్లాగ్స్. చాలామంది చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకొని కూడా చూడండి ఫ్రెండ్స్. కొంచెం నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మళ్ళీ. బాయ్ అండి.